ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై 5 ఏళ్లయింది. 2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ హత్య రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. తన బాబాయ్ హత్యను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నెట్టేసి ప్రజల సానుభూతితో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఈ 5 ఏళ్ల కాలంలో వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైసీపీ ఎంపీ జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అధికారులు తేల్చినప్పటికీ ఆయన్ను అరెస్టు చేయకుండా స్వయంగా జగనే కాపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో స్వయాన తన సొంత చెల్లెళ్లు వైఎస్ షర్మిల, డాక్టర్ సునీతారెడ్డిలు వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అవినాష్ అరెస్టు కాకుండా జగన్ కాపాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సభ జరిగింది. ఈ సభలో షర్మిల, సునీతారెడ్డిలతో పాటు పలువురు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల, సునీతారెడ్డిలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులను అరెస్టు చేసే వరకు తమ పోరాటం ఆగదని జగన్కు హెచ్చరికలు జారీ చేశారు. వివేక వర్ధంతి సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై చెల్లెళ్లు షర్మిల, సునీతారెడ్డిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వివేకాను చంపారు అన్న పదం తప్ప వివేక హత్యలో జగన్ పాత్ర ఉందని వాళ్లు తమ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు. వివేకాను చంపింది వైసీపీ ఎంపీ అవినాష్ అని సీబీఐ అధికారులు తేల్చినప్పటికీ ఎందుకు కాపాడుతున్నావు అంటూ జగన్ను నిలదీశారు. వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల్లో పాటు రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా వారికి అండగా ఉండటంతో ముందుండేవారు. వాళ్ల వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత బాబాయ్ను హత్య చేసిన నిందితులు కళ్ల ముందే ఉన్నా వాళ్లను జైలుకు పంపించకుండా తిరిగి బాబాయ్ కుటుంబాన్ని, సొంత చెల్లెళ్లను సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసి నిందలు మోపుతున్నారు. అలాంటి జగన్ వైఎస్ కుటుంబానికి ఎలా వారసుడవుతావంటూ జగన్ చెల్లెళ్లు ప్రశ్నించారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకులను జైలుకు పంపించాలని, సునీత చేసే ధర్మ పోరాటానికి తాను ఆయుధమవుతా అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించడం ప్రజలను ఆలోచింపచేస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ చనిపోయినా పట్టించుకోడు, సొంత చెల్లెలు కన్నీరు పెట్టినా పట్టదు. అలాంటి జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతాడన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వివేక హత్య విషయంలో సొంత చెల్లెల నుంచి, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎన్నాళ్లు తప్పించుకొని తిరుగుతారు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం పలు సభల్లో వివేకానందరెడ్డి హత్య గురించి ప్రస్తావిస్తున్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి సొంత బాబాయ్ను హత్య చేసిన నిందితులను కటకటాల వెనక్కు పంపించలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సైతం తన భర్త హత్యకు కారణమైన నిందితులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు మెజారిటీ ప్రజలు వివేక హత్య విషయంలో జగన్ పాత్ర ఉందన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ దఫా ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. జగన్ 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన, కక్షపూరిత రాజకీయాలతో విసిగిపోయిన జనం ఈసారి కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనప్పటికీ కడప జిల్లాలో ముఖ్యంగా జగన్ పోటీ చేసే పులివెందుల నియోజకవర్గంలో ఎదురుండదని ఇన్నాళ్లు వైసీపీ నేతలు భావించారు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పులివెందుల ప్రజలు కూడా జగన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేక హత్య కేసులో నిందితులను కటకటాల వెనక్కు పంపించకపోగా సొంత చెల్లెళ్లు, సొంత పిన్నిపై, వారి కుటుంబంపైనే కుట్రపూరితంగా, కక్షపూరితంగా జగన్ వ్యవహరిస్తూ ఉండటంతో పులివెందుల ప్రజలు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. దీనికి తోడు కడప ఎంపీ స్థానంలో వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేదా ఆయన కుమార్తె సునీతారెడ్డిలలో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వారిలో ఎవరు పోటీలో నిలిచినా వారికి అండగా నిలుస్తామని పలు పార్టీలకు చెందిన స్థానిక నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. కడప ఎంపీ స్థానం నుంచి మరోసారి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కడప పార్లమెంటు నుంచి సౌభాగ్యమ్మ బరిలోకి దిగితే అవినాష్ రెడ్డితో పాటు పులివెందుల్లో జగన్కు సైతం ఇబ్బందికర పరిస్థితి ఎదురు కావటం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.